వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. పండుగ పూట కూడా పస్తులైన గెస్ట్ లెక్చరర్స్ బాధలు ఇప్పటికే ప్రభుత్వాలకు చెప్పుకొని వాళ్ళ మామూలు బాధలు కూడా దాదాపు ఈ రోజు రోడ్ల పడే పరిస్థితులు ఉన్నాయి. 33 జిల్లాలకు ఒక రోజు, నాగపల్లి జిల్లాకు ఒక రోజు దాదాపు గెస్ట్ లెక్చరర్స్ శాలరీస్ రాక 5 నెలలు అవుతుంది. కుటుంబాలు పోషించలేక, రెంట్లు కట్టలేక, ఖర్చులు మెయింటైన్ చేయలేక, తిండి లేక, పిల్లల చదువులో కూడా అరకొరగా అప్పులు చేస్తూ వాళ్ళు బ్రతుకు ఇబ్బంది భారంగా మోస్తున్నారు. సో ఇలాంటి కార్యక్రమాలు చాలా సార్లు వాళ్ళు వినతి పత్రాలు అధికారుల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర మొరపెట్టకుండా కూడా వాళ్ళ సమస్యలు గట్టెక్కే మార్గం కనపడటం లేదు. సో వాళ్ళ బాధలు ఎలా ఉన్నాయి? ఇక్కడ గెస్ట్ లెక్చరర్ సరళంగా ఉన్నారు. చెప్పండి సార్, మీ బాధలు ఎప్పటి నుంచి మీకు చాలీస్ రావట్లేదు? మీరు అధికార దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? సార్ నమస్కారం సార్, మీ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గెస్ట్ లెక్చరర్ యొక్క బాధలను గాథలను ఈ టీవీ ద్వారా మీరు ఈ సమాజానికి తెలియపరుస్తున్నందుకు, గౌరవ ముఖ్యమంత్రి వర్గంగా తెలియపరుస్తున్నందుకు సంతోషం అనిపిస్తుంది. గెస్ట్ లెక్చరర్ యొక్క బాధలు వర్ణాతీతము. పండుగ వస్తే సంతోషం అనిపిస్తుంది లోకానికి అంతగా, పండుగ వస్తే మాకు బాధ వేస్తుంది. పండుగ పూట కూడా మేము పస్తులు మేము దుస్థితి ఏర్పడేది. గత సంవత్సరానికి సంబంధించినటువంటి శాలరీస్ మాకు ఇంకా రాలేదు. ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి 4 నెలల జీతాలు మాకు అతిగతి లేదు. స్ట్రెంత్ మేము తెస్తున్నాము, రిజల్ట్స్ మేము తెప్పిస్తున్నాము, పూరి గుడిసెలో ఉన్నటువంటి పేదింటి బిడ్డలకు స్టేట్ లెవెల్ ర్యాంకులు తెప్పిస్తున్నాము. అయినా కూడా మా పైన ఎందుకు అయ్యాము ఈ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్స్ కావచ్చు, ఎందుకు అయ్యామో. గతంలో మాతోటి స్నేహంగానే ఉన్నారు, మంచిగానే ఉన్నారు, మాతో పని చేయించుకున్నారు, మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. కానీ మా శాలరీస్ పైన బీసీ కోసానికి వెనకడుగు వేస్తున్నారు, వివక్ష చూపిస్తున్నారు. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాము, మా బిల్స్ మాకు ఇవ్వండి, మా జీతాలు మాకు ఇవ్వండి, మమ్మల్ని గట్టెక్కించండి. మా కుటుంబ భారంతో మేము బాధపడుతున్నాము, గోసపడుతున్నాము. మా జీతాలు మాకు ఇచ్చేసి పండుగ పూట సంతోషంగా ఉండే రకంగా చేస్తారని చెప్పండి మేము మొరబెట్టుకుంటున్నాము. పాఠాలు నేర్పుతున్న పంతుల్లో బాధతో కన్నీళ్లు చేస్తున్న ఈ సందర్భము నిజంగా వాళ్ళకు ఎందుకు ఇక్కడ గెస్ట్ లెక్చరర్స్ మీద సౌతి ప్రేమ చూపిస్తుంది ప్రభుత్వాలు? ఏమని చెప్పుదును మా బాధలు, నేను ఎంత అని చెప్పుదును మన బాధలు. ఏమని చెప్పుదును మా బాధలు, నేను ఎంత అని చెప్పుదును మన బాధలు. రోజుకు 4 సార్లు పాఠాలు చెప్పి రోజుకు 4 సార్లు పాఠాలు చెప్పి గుండెల్ని బాధకొని బతుకెల్లా తీస్తా ఉన్నా. ఎట్లా అని చెప్పుదును నా బాధలు, నేను ఏమని చెప్పుదును మన బాధలు. గెస్ట్ ఫ్యాకల్టీ యొక్క గోస అరిగోసలాగా ఉన్నది. ఎంత చెప్పుకున్నా మనం తక్కువనే ఉన్నది. రోజుకు 4 సార్లు పాఠాలు చెప్తున్నాము, బిల్స్ మాత్రం రావడం లేదు, చేయడం లేదు, జీతాలు మాత్రం ఇవ్వడం లేదు. ఎందుకు? మేము ఏ పాపం చేసినాము? స్ట్రెంత్ ఇవ్వడం తప్పైందా? రిజల్ట్స్ ఇవ్వడం తప్పైందా? ఇక్కడ ర్యాంకులు తెప్పించడం తప్పైపోయిందా? అధికారులారా గుర్తించండి మా బాధలను గాథలను, మా జీతాలు మాకు ఇప్పించండి, మా గోసను పరిష్కారం మార్గం చూపించండి, మా యొక్క సమస్యకు పరిష్కార మార్గం చూపించే రకంగా నోడల్ ఆఫీసర్ గారు అండ్ ప్రిన్సిపాల్స్ నాయకత్వం వహించాలి, పరిష్కార మార్గం చూపించండి అని మేము వేడుకుంటున్నాము. అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఎలాంటి మీకు హామీ ఇచ్చారు? బడ్జెట్ రాకముందుకేమో బడ్జెట్ రాలేదని చెప్పన్నారు. బడ్జెట్ రావడం కోసానికి అనేక మంది మంత్రులు నష్టము, ఎమ్మెల్యేలు నష్టము, కోదండరామ్ సార్ లాంటి వ్యక్తులు నష్టము. బడ్జెట్ శాంక్షన్ చేయించుకున్నాం, బడ్జెట్ వచ్చింది, జీతాలు ఇవ్వాలి, అన్ని జిల్లాలో కూడా ఇస్తున్నారు, వచ్చేసినాయి కూడా. కానీ ఒక్క నాగర్కర్నూలు జిల్లాలో మాత్రమే ఎందుకు రావడం లేదు అనేది ప్రశ్నార్థకంగా మారిపోయిందట. నాగర్కర్నూలు జిల్లాలో ఉంటే అధికారం అయితే బడ్జెట్ రాకపోవడం ఏమో ఒక ఎత్తు అయిపోతే, వచ్చిన బడ్జెట్ లో ఉన్నటువంటి ఆ బడ్జెట్ లో జీతాలు ఇవ్వకోసానికి పెద్ద మాకు గండంగా మారిపోతుందట. అందుకోసానికి నోడల్ ఆఫీసర్ గారు ప్రిన్సిపాల్కి అందకుండా ఆ యొక్క డబ్బుని మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగినది. నాకేం సంబంధం లేదు, సదానందం గారు ప్రిన్సిపాల్స్ ఇస్తారని చెప్పండి సార్ చెప్పడం జరిగింది అనేక సందర్భాలు కూడా. ఇప్పుడు దయచేసి ప్రిన్సిపాల్స్ ఈ జిల్లాలో ఉన్న 15 కాలేక ప్రిన్సిపాల్స్ ఉన్నారు, మాతో పని చేయించుకొని, మాతోటి ర్యాంకులు తెప్పించుకొని, మాతోటి స్ట్రెంత్ తెప్పించుకొని మా జీతాలు మాకు ఇచ్చే రకంగా మీరు ప్రయత్నం చేయండి అని విజ్ఞప్తి. 5 నెలల నుంచి శాలరీ రాకపోవడంతో కుటుంబ పోషణ అంటే కుటుంబం మీకు భారంగా అనిపించట్లేదా? ఎలాంటి ఆలోచన చేస్తున్నారు? మేము కూడా అందరి మాదిరిగానే కాంట్రాక్ట్ విషయంలో మాదిరిగానే 3 మెన్ కమిటీ ద్వారా ఎన్నికైనాం. అక్కడ ఉన్నటువంటి 3 మెన్ కమిటీ ద్వారా ఓ పద్ధతి ప్రకారం, శాస్త్రీయ పద్ధతి ప్రకారం మేము ఎన్నిక చేసుకోవడం జరిగినది. అయినా కూడా మా పైన గత ప్రభుత్వం సౌతి ప్రేమ చూపించింది, పట్టించుకోలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మేనిఫెస్టోలో గెస్ట్ ఫ్యాకల్టీకి మేము అండగా ఉంటాము. అనేక సందర్భాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని,
జానారెడ్డి గాని, ఇక ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు గాని, శ్రీహరి బాబు గారు గాని గెస్ట్ ఫ్యాకల్టీకి మేము అండగా ఉంటామని చెప్పారు. ఎస్, అండగా ఉంటామని చెప్పారు. మేనిఫెస్టోలో పెట్టిండు. 42,000 రూపాయలు మీకు ఇస్తామని అన్నారు. ఇప్పటి కూడా ఉన్న అతి లేదు గతి లేదు. 42,000 రూపాయల గురించి మాట లేదు. 42,000 రూపాయలు ఏమో కానీ మాకు వచ్చిన జీతాన్ని ఇవ్వడం కోసానికి ఈ ప్రభుత్వం ఉన్న అధికార యంత్రాంగము వెనుకడుగు వేస్తున్నది. దయచేసి మా యొక్క జీతాలు మాకు ఇప్పించండి అని వేడుకుంటున్నాం. గెస్ట్ లెక్చరర్స్ మీద ప్రభుత్వం ఎందుకు చిన్న చూపు చేస్తుంది? దీన్ని ఎలా చూస్తున్నాం? ఇది మాకే అర్థమైతే లేదు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయలేకపోతున్నామా? ధర్నాలు ప్రభుత్వం అంటే గౌరవం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వారు మా జిల్లా వాస్తవ్యులు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం మాకు అపారమైన ప్రేమాభిమానం ఉంది. ఉద్యమాలకు వచ్చినటువంటి వ్యక్తులము వారు మేము కలిసి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైనాము. ఈ కల్లకుర్తి ప్రాంతంలో ఆయన జడ్పీటీసీ పోటీ చేస్తే మేము ఎన్నికల భాగస్వామ్యమైనాము. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ చేస్తే మేము భాగస్వామ్యమైనాం. ఇప్పుడు ఇక్కడ పోటీ చేసే విధంగా మేము భాగస్వామ్యమైనాం. ఆ ప్రభుత్వానికి అండగా మేము ఉన్నాం. కానీ మాకు మా సమస్యను పరిష్కరించండి. గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క దృష్టికి సమస్య వెళ్తే గౌరవ ముఖ్యమంత్రి వారికి ఎంతో మందికి న్యాయం చేస్తున్నాడు. మేము ఉన్నది పట్టుబడి 1654 మంది ఉన్నాం. హైకోర్టు విధంగా గెస్ట్ లెక్చరర్లను ఎంపీఎస్ చేయమని తీర్పిచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకుపోతున్నాము. తీసుకుపోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాము. మాకు ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేకపోయిండు. మంత్రుల వద్దకు తీసుకుపోయినాము. ఎమ్మెల్యేలు కలిసినాము. కోదండరామ్ గారు కలిసినాము. అనేక మంది అధికారులను నెంబర్ ఆఫ్ టైమ్స్ కలిసినాం. ఒక్క ముఖ్యమంత్రి గారిని కలిస్తే మా సమస్య పరిష్కారం అయితే అని మేము భావిస్తున్నాము. ఈ మీటింగ్ ద్వారా ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. స్ట్రెంత్ మేము చేస్తున్నాము, రిజల్ట్స్ మేము తెప్పిస్తున్నాము, ర్యాంకులు మేము తెప్పిస్తున్నాము. ప్రభుత్వ కాలేజీ యొక్క బలప్రతి కోసానికి మేము నాయకత్వం వేస్తున్నాం. మా పైన వివక్ష చూపకండి, మా పైన దయదాల్చండి. మానవత్వ కోణంతో మీరు ఆలోచించండి. మానవత్వ దృక్పథంతో మీరు ఆలోచించండి. ఇప్పటికీ అరకొర జీతాలతో గెస్ట్ ఫ్యాకల్టీ మీకు ఇక ప్రభుత్వ కాలేజీలో నడిపిస్తున్నారు కదా, భవిష్యత్తులో కార్యాచరణ అంటే ప్రభుత్వం తీసుకునే ఆలోచనకు మీరు ఏ విధంగా ఉండబోతుంది మీ నిర్ణయం? ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మేము కూడా కాంట్రాక్ట్ వాళ్ళు మాత్రమే ఎన్నికైనాము. కాంట్రాక్ట్ వాళ్ళని పర్మనెంట్ చేసారు గత ప్రభుత్వము. మమ్మల్ని పర్మనెంట్ చేసి చెప్పండి, మా కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పండి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. గౌరవ మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రివర్యులు ఉన్నటువంటి శ్రీహరి బాబు గారు వారు గెస్ట్ ఫ్యాకల్టీకి ఒక సందర్భంలో మేము వెళ్ళిపోతే వారు సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేసేది సరే ఖచ్చితంగా గెస్ట్ ఫ్యాకల్టీకి మేము న్యాయం చేస్తామంటే మాకు హామీ ఇచ్చిండు. అనేక మంది హర్షవర్ధన్ రెడ్డి కావచ్చు, మధుసూదన్ రెడ్డి సార్ కావచ్చు, కోదండరామ్ సార్ కావచ్చు, బుర్ర వెంకటేశ్వర సార్ కావచ్చు, అనేక మంది వ్యక్తులు ఎవరిని కలిసే విధంగా మీ బాధలు మాకు తెలుసు, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీకు న్యాయం చేస్తారని చెప్పండి అనేక సందర్భాల్లో చెప్తున్నారు. మేము కూడా హైకోర్టులో కూడా కేసు వేస్తే హైకోర్టు మీకు ఎంటీఎస్ చేయమంటే చెప్పండి తీర్పిచ్చింది. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. మా సమస్యలను మీరు కూడా పరిశీలించండి. మేము ఏదో మూసపద్ధతి చేయమంటలేవు. ఎస్, మాకు హెవీ క్వాలిఫైడ్ పర్సన్స్ ఎంఏ ఉస్మానియా క్యాంపస్ లోనే, ఆసియా ఖండంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయం ఒకటి ఉస్మానియా క్యాంపస్ లోనే ఎంఏ చేసినాము, ఎంపీ చేసినాము, పిహెచ్డి చేసినాము, ఎంఈడి చేసినాము. మా లాంటి క్వాలిఫైడ్ పర్సన్స్ కు మీరు ఉద్యోగ భద్రత కల్పిస్తే ఇంకా ప్రభుత్వ కాలేజీని బలోపేతం చేయడానికి ఆస్కారం ఉంటుంది. మాకు ధైర్యం ఇవ్వండి, మాకు అండగా ఉండండి. మాకు ప్రభుత్వ కాలేజీలను బలోపేతం చేయడానికి మీ కార్యాచరణ ప్రకారము మేము కొనసాగించడానికి సిద్ధంగా ఉంటామని చెప్తున్నాం. గెస్ట్ ఫ్యాకల్టీగా ప్రభుత్వానికి విద్యాశాఖకు ఏమని మీరు డిమాండ్ చేస్తారు? గౌరవ ముఖ్యమంత్రి వారిలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మా కోదండరామ్ గారికి విద్యాశాఖ మంత్రి పదవి వస్తే అనేక సందర్భాల ఈ సమస్య గురించి తెలుసు కాబట్టి అడుగుతున్నాము. ఇప్పుడైతే విద్యాశాఖ మాత్రము ముఖ్యమంత్రి వద్దనే ఉంది కాబట్టి ముఖ్యమంత్రి వారికి మేము విజ్ఞప్తి చేస్తాము. దయచేసి 1650 మంది ఉన్నాం. మేము 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మేము అరకొర జీతాలతో చేస్తున్నాము. మేము 12 నెలలు పనిచేస్తే మాకు వచ్చే జీతము 6 నెలలు మాత్రమే వస్తుంది. 6 నెలల జీతం వస్తే ఇక ప్రభుత్వం ఏ విధంగా పూట గడవాలి, మా కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలి, మా పిల్లలను ఏ విధంగా చదివించుకోవాలి, మా పిల్లలు ఇప్పుడు ఇంటర్మీడియట్ చేస్తున్నారు, ఆ ఇంటర్మీడియట్ చేసుకుంటే ఆ పిల్లలకు ఏ విధంగా ఫీజు కట్టాలి అనేది మా బాధలు కాదని అర్థం చేసుకోండి. ఇప్పటికే గెస్ట్ ఫ్యాకల్టీ 5 మంది కుటుంబ భారంతో ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఈ యొక్క ప్రజా పరిపాలన వ్యవస్థలోనే ఈ గెస్ట్ ఫ్యాకల్టీ యొక్క ఆత్మహత్యలు ఉండకూడదని చెప్పండి మేము ధైర్యం ఇస్తున్నాము, భరోసా ఇస్తున్నాము. కారణం ఏంటంటే మాకు ఈ ప్రభుత్వం పైన ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఈ ప్రభుత్వం పైన ఒక నమ్మకం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వము బజార్ను వరేదని చెప్పని ఒక విశ్వాసం మాకు ఉంది. అందుకోసానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీతో మేము కలిసి ఉద్యమం చేస్తాము, తెలంగాణ తెచ్చుకున్నాము, మీరు మమ్మల్ని గుర్తుపడతలు కానీ కల్లకుర్తి ప్రాంతంలో
మీరు అనేక సందర్భాల్లో మేము కలిసి మీరు ఉద్యమం చేసినాం. ఇక జేఏసీ చైర్మన్ గా ఉద్యమ నాయకత్వం వహించాం. మా సమస్య పరిష్కరించండి. 1650 మంది ఉన్నారు పట్టుమని. ఈ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఉన్న ప్రతి కాలేజీకి ఇంగ్లీష్ మీడియంలోకి మారిస్తే కొత్త వారిని నింపిన కావడంగా ఈ టీఎస్పీఎస్ ద్వారా నింపిన కావడంగా ఒక పోస్ట్ వేస్తే మమ్మల్ని నింపడానికి ఆస్కారం ఉంటుంది. కొత్త కాలేజీలు 20 కాలేజీలు ఉన్నాయి. 20 కాలేజీలు కొత్త కాలేజీలు అయితే 200 పోస్టులు క్రియేట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. 200 పోస్టులు క్రియేట్ అయితే మమ్మల్ని నియమించుకుంటే ఇక సేవ్ చేయొచ్చు. ప్రతి కాలేజీలోన ఇంగ్లీష్ మీడియం, ఇప్పుడు అన్ని తెలుగు మీడియమే ఉన్నాయి. 405 కాలేజీలోనూ తెలుగు మీడియమే ఉన్నాయి. అయినా కాబట్టి మేము ఇంగ్లీష్ మీడియం బోధిస్తున్నాం, తెలుగు మీడియం బోధిస్తున్నాము, ఇంగ్లీష్ మీడియం బోధిస్తున్నాము. కానీ మాకు శాలరీ మాత్రము ఒకే మీడియానికి వస్తున్నది. అందుకోసానికి కొత్త వారిని నింపిన కారణంగా ఈ యొక్క గెస్ట్ ఫ్యాకల్టీని పోస్టులు అడ్జస్ట్ చేయడం కోసానికి ఇంగ్లీష్ మీడియం బేస్ గా నింపేసుకొని అడ్జస్ట్ చేస్తే ఏ ప్రాబ్లం లేదు. ప్రభుత్వ కాలేజీలు బలోపేతమవుతాయి, మీ ప్రభుత్వం పైన విశ్వాసం ఏర్పడుతుంది. ఈ 1600 మంది కుటుంబాలు బజార్ను పడకుండా కూడా కాపాడికే మంచి అవకాశం ఉంటుందని చెప్పడానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదండి మొత్తానికి ఒక గెస్ట్ లెక్చరర్ ఉన్న బాధలు, అరకొర జీతాలతోని కుటుంబ పోషణ భారంగా మారింది. 2 పిల్లలు చదువుతూ ఉంటే ఒక్కరికే ఫీజులు కట్టుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఈ రోజు కిరాయి ఇళ్లలో ఉండే జీవనం సాగిస్తూ ఉన్నారు. 5 నెలల నుంచి జీతాలు రాక అక్కడక్కడ అప్పులు చేస్తూ కుటుంబం పోషించడం భారంగా మారుతుంది. కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేక ఈ రోజు జరగరాంది ఏమైనా జరిగితే ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సి వస్తుందని వాళ్ళు కన్నీళ్లతో సీఎం గారిని, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పండుగ పూటలో కూడా పిల్లలకు మేము పస్తులు ఉంచేలా పరిస్థితి దాపరించింది. అరకొర జీతాలతో ఇన్ని సంవత్సరాలు నెట్టుకొస్తా ఉన్నారు. ఇక చూడు, రేపు చూడు, ఎల్లుండి మంచి రోజులు వస్తాయని రోజు ఒక మాట చెబుతూ ఇన్ని సంవత్సరాలు నెట్టుకొస్తున్నా మాకు మాత్రం వీళ్ళు జీతాలు పెంచే ఆలోచన కానీ శాలరీలు సకాలంలో వచ్చే ఆలోచన కూడా ఇప్పటి వరకు కూడా చేయలేకపోవడంతో గెస్ట్ లెక్చరర్ కన్నీళ్లతో ప్రభుత్వాలకి మొరపెట్టుకుంటున్నారు. ఇక్కడైనా మా బాధలు చూసి పండుగ పూటల్లో అన్ని జిల్లాలకు ఒక రూలు, ఈ నాగర్ కర్నూలు జిల్లాకు ఒక రూలు అన్నట్టుగా వాళ్ళు ఈ రోజు ఏదన్నా మా కుటుంబాన్ని, మా ఫ్యామిలీని, మా కుటుంబాలను, మా పిల్లల్ని అన్ని దృష్టిలో పెట్టుకొని సకాలంలో మాకు శాలరీస్ వేసి మా జీవితాలను కాపాడుకోవాలంటూ గెస్ట్ లెక్చరర్స్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. చూస్తున్నాను మీటింగ్ నేను ప్రసాద్ కల్వకుర్తి.